దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు నీరుని ద్రాక్షారసంగా మార్చుట. యోహాను సువార్త 2వ అధ్యాయంలో నిన్నటి దినమున కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరి దాని కొనసాగింపుగా ఈ దినమున కొన్ని దేవుడు మనకి మాటలు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. ఈ దినమున అక్కడ పెట్టి ఉన్న 6 రాతి పానలలో ఒక్కొక్క దానిలో 20కి పైగా గ్యాలన్ల నీరు పడుతున్నట్టండి. అంత పెద్ద బాణలు అవి. అంచుల మట్టుకు నింపడం చూస్తుంటే యేసుప్రభు అక్కడ చేసిన ఆ కృపాకార్యం ఎంత ధారాళమైనదో ఉదారమైనదో తెలుస్తుందండి. అవును, దేవుని వరాలు ఆయన హృదయ వైశల్యానికి తగినట్లుగానే ఉంటాయండి. మన చేతుల్లోంచి మనం ఇచ్చేది చాలా తక్కువగానండి. ఆయన చేతులు మహా పెద్ద పెద్ద చేతులు కాబట్టి వరాలు కూడా అంతగా ఉంటాయి అని మనకి ఇక్కడ విశదీకరించబడుతుందండి. ఈ క్రొత్త ద్రాక్షారసం రుచి ఎంతో అద్భుతంగా ఉన్నదంటే విందు నిర్వహించే వ్యక్తి పెండ్లి కొడుకుని ఎంతో మెచ్చుకున్నాడట. అతిథులంతా లొట్టలు వేసుకుంటూ ఆ అద్భుత రసాన్ని ఆస్వాదించారటండి. కుటుంబీకులు సంతోషించారు. ఇది మొదట సూచక క్రియ అని పరిశుద్ధాత్ముడు యోహాను చేత వ్రాయించడాన్ని బట్టి యేసు శిష్యుడుగా బాలుడుగా ఉన్న సమయంలో ఏవేవి అద్భుతాలు చేశాడనే కథలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి. బైబిలు అధికారాన్ని శిరసావహించే వారెవరైనా అటువంటి కథలను నమ్మనవసరం లేదు. ఈ అద్భుతం శిష్యుల విశ్వాస జీవితాన్ని మలుపు తిప్పిందండి. అది ఆయన మహిమను వెల్లడిపరుస్తుంది కూడా. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం వారి విశ్వాసానికి స్థిరమైన పునాది కల్పించిందండి. యేసు దేవుని కుమారుడని ప్రకటించడానికి కేవలం అద్భుతాలని ప్రతిపాదికంగా తీసుకోనవసరం లేదండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10 అయినప్పటికీ సూచక క్రియ వెంబడి సూచక క్రియ ఆయన చేయడం తప్పనిసరిగా ఆయన దైవత్వం గురించి అక్కడ మనుషులలో నమ్మకాన్ని బలపరుస్తుందండి. శిష్యులు ఇక్కడ ఆయన మహిమను వీక్షించడంలో మొదట అడుగు వేసి రానున్న నెలలో దశల వారీగా ఆయనపై విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకున్నారండి. కేవలము ఒక మానవ అవసరతను తీర్చి అప్రతిష్ట పాలు కాకుండా ఒక కుటుంబాన్ని ఒడ్డున పడేయడంతోనే మనము ఈ సూచక క్రియను పరిమితం చేసుకోకూడదండి. 3 ఇతర సువార్తలకు భిన్నముగా యోహాను సువార్త మన ప్రభువు చర్యలు వెనుక ఉన్న అంతరార్థాన్ని వివరించడానికి అస్తమానం ప్రయత్నం చేసింది. ప్రభు చేసిన ప్రతి అద్భుతము ఒక క్రియారూపక ప్రసంగం అండి. అద్భుత క్రియలను సూచించడానికి యోహాను ఒక పుస్తకంలో వాడిన గ్రీకు మాట డునామిస్ అని. డునామిస్ కాదు, ఈ మాటకు అర్థం శక్తి. యోహాను ఉపయోగించిన పదము సంయోను. దీనికి అర్థము సూచన కోసమైన అద్భుతం. ఇది తన పరిధికి మించిన మరింత ఉన్నతమైన అంతరార్థానికి సంకేతం. కేవలం యేసుప్రభు చేసిన క్రియలను మాత్రమే నమ్మితే సరిపోదండి. ఆయన పైన ఉంచుకున్న ఆయనను పంపిన తండ్రి పైన నమ్మకం ఉండాలండి మనకి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14-24 ఈ కారణం వల్లనే యేసు తరచుగా ఒక అద్భుతం చేసిన తర్వాత దాని అంతరార్థాన్ని బోధపరిచేందుకు ఒక ఉపదేశాన్ని జోడించేవారు. ఉదాహరణకు యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు వ్యాధిగ్రస్తుడిని స్వస్థపరిచాక సబ్బాతుకు ప్రభువుగా తన దైవత్వాన్ని వ్యక్తిపరిచే ఉపదేశం అక్కడ చేశారండి. 6వ అధ్యాయంలో 5,000 మందికి ఆహారం పెట్టడం సహజంగానే జీవాహారము ప్రసంగానికి దారితీసిందండి. అయితే ఇక్కడ నీటిని ద్రాక్షారసంగా మార్చాక ప్రభు కొన్ని మాటలు చెప్పి ఉన్నట్టయితే ఏమి చెప్పేవారు? ఒకవేళ ఈ లోకంలో మనకు సంతోషాన్ని ఇచ్చేవన్నీ కొంతకాలానికి అయిపోతాయని హెచ్చరించేవారేమో. అయిపోయిన వాటిని తిరిగి నింపుకోవడము మనిషికి సాధ్యం కాదు. పైబడిన వార్ధక్యము, కోల్పోయిన సుఖశాంతులు మరెన్నో తిరిగి రానివి మానవ మనుగడలో ఉన్నాయి కదండి. అయితే దేవుడిచ్చే ఆనందం మాత్రము నిత్య నూతనమైనది, సంతృప్తిదాయకమైనది. లేఖనాలలో ద్రాక్షరసం ఆనందానికి సంకేతం అండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, కీర్తన గ్రంథము 104వ అధ్యాయం 15వ వచనం ప్రకారము లోకం మొదట్లో శ్రేష్టమైన దానిని ఇచ్చి నీవు దానికి అలవాటు పడిపోయాక నాసిరకం సరుకును అందిస్తుంది. ఒకప్పుడు నీకు ఆనందాన్ని ఇచ్చిన
అవన్నీ క్రమేణా నీకు దుఃఖ కారణాలు అవుతాయి. అయితే యేసు ఇవ్వజూపేది చివరి వరకు సంతోషదాయకంగా ఉండి ఎట్టకేలకు శాశ్వత రాజ్యములో అతి శ్రేష్టమైన దీవెనలకు దారితీస్తుందండి. అది ముమ్మాటికి నిజం కదా. ఈ సూచక క్రియలో ప్రభు తన ప్రజలైన ఇశ్రాయేలులకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తున్నారు. ఏమనగా పాత నిబంధనలో ఆ జాతి యెహోవా భార్యగా ఆయనతో వివాహ బంధం కలిగి ఉంది. త్వరలోనే అది తన వివాహ నిబంధన మీరి ఆయనకు నమ్మకముగా ఉండలేకపోయింది. యెషయా గ్రంథము 54 అధ్యాయం 5వ వచనం ప్రకారం, యిర్మీయా గ్రంథము 31 అధ్యాయము 32వ వచనము, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం ప్రకారము మధురమైన ద్రాక్ష రసం అయిపోయిందండి. ఇశ్రాయేలు జాతికి ఆ 6 ఖాళీ బాణలు వలె ఎండిపోయి నిలిచి ఉంది. అటువంటి శూన్యంలోకి మన ప్రభు మరలా మదిరములను పరిపూర్ణతను తెచ్చారు. ఆ బాణంలో ఉండవలసిన నీరు బాహ్య శుద్ధీకరణ ఆచారానికి అనగా కాళ్ళు కడుక్కొనేందుకు వాడేవండి. అటువంటి బాహ్యాచార స్థానంలో రుచిగా త్రాగవలసిన ద్రాక్షారసం వంటి అంతరంగ నిబంధన బంధాన్ని యేసు ప్రభు తీసుకుని వచ్చారండి. నీరు తన సృష్టికర్త నీడలో తనలో ప్రతిబింబించగా పులకరించి ఎర్రబారింది. 2వ అధ్యాయము 1వ వచనంలో 3వ దినమున అని వ్రాసిన మాట తప్పక మన ప్రభువు పునరుద్ధానానికి మనకు గుర్తు తెలియజేస్తుందండి. ఇలాంటి క్రొత్త ద్రాక్షారసము దీవెనలన్నీ ఆయన శిలువపై మరణించి తిరిగి సజీవుడుగా లేవడం మూలానే సాధ్యపడుతుందని యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం ప్రకారం విశదీకరిస్తుందండి. ఐగుప్తులో మోషే చేసిన మొదట అద్భుతాన్ని నీటిని రక్తంగా మార్చడం, నిర్గమకాండం 7వ అధ్యాయం 19వ వచనం ప్రకారం ఇది తీర్పుకు సూచిస్తుంది. నీటిని ద్రాక్షారసంగా మార్చిన మన ప్రభు చర్య కృపను సాక్షాత్కరింపచేస్తుందండి. ఈ అద్భుతంలో దేవుని సేవకు సంబంధించి ఆచరణాత్మకమైన బోధ కూడా ఉన్నదండి. సేవకులు ప్రభువుకు లోబడి సహకరించారు గనుకనే ద్రాక్షారసం అతిథులకి అందింది. అసలు యోహాను సువార్తలోని అనేకమైన అద్భుతాలలో దేవుడు మానవుడు కలిసికట్టుగా చేసిన పరిచర్యగా కనిపిస్తుందండి. 5,000 మందికి ఆహారం పెట్టడంలోనూ, పొట్టు గుడ్డువాడికి చూపు ఇవ్వడంలోనూ, లాజరును లేపడంలోనూ మనుషులు ఉడతాభక్తిగా సాయం పట్టారు. ఈ సేవకుల విశేషం గమనిస్తే ఈ రసం ఎక్కడి నుండి వచ్చిందో వారికి మాత్రమే తెలుసండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఒక ప్రధాన కుమారుడిని ప్రభువు బాగు చేసినప్పుడు ఆ విషయం సేవకులకు మాత్రమే తెలిసిందండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 46 నుంచి 54 వచనంలో మనము కేవలము క్రీస్తు సేవకులమే కాదండి, ఆయన స్నేహితులము. ఆయన ఏమి చేస్తున్నారో తెలిసిన వారము. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మరొక మాటగా మనం చూడగలిగితే ద్రాక్షారసము ఆనాటి ప్రజల సాధారణ పానీయం అండి. ఈనాడు ద్రాక్ష పానీయాలు పుచ్చుకోవడానికి ఆధారంగా ఈ అద్భుతాన్ని ఉపయోగించుకొని వాదించడం సరికాదండి. ద్రాక్ష మద్యం త్రాగేవాళ్ళు యేసుప్రభువే నీటిని ద్రాక్షారసంగా మార్చాడు కదా అనడము హాస్యాస్పదము. అది తప్పండి. ఈనాడు అనేక మంది మత్తు పానీయాల మహమ్మారిలోనికి లోనే జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఒక కూలివాడు పెద్ద త్రాగుబోతుగా బ్రతికి మారు మనసు పొంది త్రాగుడు పూర్తిగా మానేశాడు. అతడు స్నేహితులలో ఒకడు, నువ్వు నమ్ముకున్న యేసే నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు కదా అని అడిగాడు. అందుకు అతడు, అవును నిజమే, ఇప్పుడైతే ఆయన నేను ఇంతవరకు త్రాగుతూ వచ్చిన ద్రాక్ష మద్యాన్ని నా ఇంటిలో చక్కని ఆహారముగా వేసుకొని మంచి బట్టలుగా వాడుకొని మంచి వస్తువులుగా మార్చాడు. ఇప్పుడు నా పిల్లలకు చాలినంత ఆహారము సౌకర్యముగా ఉన్నాయని ఉపమాన అలంకారముగా ఆ ద్రాక్షరసం మానినందుకు కుటుంబం అంతా కూడా ఎంత సంతోషించిందో చక్కగా విశదీకరించాడండి ఆ కూలివాడు. ప్రభు చేసిన ఈ అద్భుతం నుండి మనము దృష్టి మరలించి అద్భుతం చేసిన ప్రభునే వీక్షించాలండి. యోహాను గ్రంథస్థం చేసిన అద్భుతాలు 7 యేసుప్రభు దైవత్వం యొక్క వివిధ కోణాలు ప్రత్యక్షమవుతున్నాయండి. పుట్టుగుడ్డువాని కళ్ళు తెరవడం 9వ అధ్యాయము 39 నుంచి 41 వచనములలో ఆయన లోకానికి వెలుగుగా పరిచయం చేస్తుంది. లాజరును బ్రతికించడం 11వ అధ్యాయం 23 నుంచి 27 వచనములలో ప్రభువును జీవప్రదాతగా చూపెడుతుందండి. ఈ విధముగా సూచక క్రియ అంటే ఆధ్యాత్మిక భావనాన్ని తనలో ఇముడ్చుకున్న భౌతిక క్రియ అని భావం అండి. ముఖ్యంగా సూచక క్రియ అనేది మన దృష్టికి తన వైపు కాక కర్త వైపుకే మళ్ళిస్తుందండి. ఇక్కడ గమనిస్తే ఏ వివరమో స్పష్టంగా లేదండి.
కొడుకెవరు తెలియదు. మరియకు ఆ కుటుంబంతో ఏం సంబంధం? పెండ్లి కొడుకు పెద్దమ్మ ఏమో తెలియదు. ఏ సంబంధమో తెలియదు. నతనీయేలు పెండ్లి కొడుకు స్నేహితుడా ఏమో తెలియదు. తెలిసిందల్లా యేసుప్రభు కేంద్రంగా నిలిచి జరిగించిన క్రియ, అద్భుత క్రియ, దాన్ని పరమార్థం కూడాను. ఇక్కడ ప్రభువు వివాహ వ్యవస్థ గౌరవించారండి. ఆయన తానే తన విమోచన కార్యం ద్వారా సంఘ వధువును పరిగ్రహించనున్న వరుడు. తన ప్రజలతో తన సంగమునకు సంకేతకంగా ఉన్న వివాహాన్ని ఆయన ఎందుకు ఘనంగా ఎంచాడు అనగా తన అనుగ్రహం పొందిన వారికి ధారాళంగా ఈవులు ఇచ్చాడండి. భౌతికంగానే కాక ఆధ్యాత్మికంగా కూడా అసంఖ్యాకమైన దీవెనలు పంచాడండి. ఆయన దానగుణం హద్దులేనిది. ఆయన ప్రేమ ఎంత ధారాళమైనదో మనకు అర్థమవుతుందండి. దానికి క్రియారూపకంగా మనలో చూపిస్తున్నారు. అవసరమైన ప్రభావం కూడా అంతే అమోఘమైనదండి. కృపాసత్య సంపూర్ణుడుగా కనిపించి శిష్యుల విశ్వాసాన్ని, స్వామి భక్తిని చూరగొన్నాడండి. ఆమె